సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. కోటి సిబిఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సిబిఐతో జరిపించాలని అందులో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని, ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు రావడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. కోటి సిబిఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ మీద అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ని సిబిఐకి అప్పచెప్తూ ఏదైతే సిబిఐకి అప్పచెప్తూ ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వము. ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి సిబిఐ ఎంట్రీ ఏదైతే గత కొన్నేళ్లుగా 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ఎప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐకి అనుమతి లేకుండా చేసింది. కాంగ్రెస్ హయాంలో సిబిఐ ఎంక్వైరీకి పర్మిషన్స్ ఇస్తూ కాళేశ్వరం కమిషన్లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయి. దాదాపుగా ఇక్కడ దీన్ని ఒక ఏటీఎంలా మార్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ అన్న కోణంలో వచ్చినటువంటి ఆరోపణలు, అలాగే కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా నిశితంగా పరిశీలించడానికి ఏదైతే ఇవాళ చూసుకున్నట్టయితే కోటిలోని సిబిఐ కార్యాలయానికి ప్రవీణ్ సూద్ అయితే వచ్చారు. ఉదయం నుంచి కూడా కోటిలోని సిబిఐ కార్యాలయం దగ్గర నిశితంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి మొత్తం డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రవీణ్ సూద్ సిబిఐ విచారణలో భాగంగా ప్రణాళిక, డిజైన్, నాణ్యత, లోపాలు ఈ మొత్తాన్ని కూడా అనలైజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. లోపాలు ఉన్నట్టుగా అలాగే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ మీద ఎలాంటి చర్యలు జరగబోతున్నాయి, మొత్తం కూడా ఈ నివేదిక మొత్తం కూడా అటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్న కోణంలో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఉంది అన్న కోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చాలా వరకు కూడా భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూ మొత్తం కూడా హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీకి అయితే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఫార్సు చేసింది. ఈ
సిబిఐ అనుమతిని కోరుతూ ఇచ్చినటువంటి సిఫార్సును ఈ రోజు చూసుకున్నట్టయితే తాజాగా చూసుకున్నట్టయితే సిబిఐ ఎంక్వైరీ మొదలు ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగా డిజైన్ అలా అక్కడ ఉన్నటువంటి లోపాలు అసలు పరిధికి మించి ఎలా సుందిళ్ళ అలాగే గడ్డి మేడారం ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అనుసంధానం చేసి ఈ ప్రాజెక్ట్ ని ఎలా కట్టారు, అలాగే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్లో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఏంది, అసలు కూలడానికి ఏదైతే 2-3 పిల్లర్లు కూలడానికి ప్రధానంగా కారణం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే నివేదిక తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఉన్నపళంగా కూలడంతో మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అవకతవకలు పూర్తి స్థాయిలో గమనించాలి అంటే సిబిఐ ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగా డే 1 నుంచి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చేపట్టిన దగ్గర నుంచి అలాగే ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే వాడినటువంటి మెటీరియల్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి లో క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఏదైతే ఈఓ దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్కరు ఈఎన్సీ డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాళేశ్వరం ఎంక్వైరీకి సంబంధించి సిబిఐ రావడం అనేది మాత్రము ఎటు రాజకీయ వర్గాల్లో మాత్రము సర్వత్రా ఉత్కంఠగా మారింది. రాజకీయ వర్గాల్లో చాలా వరకు కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం కమిషన్ మీద అనేది మాత్రం రాజకీయ వర్గాలు మొత్తం కూడా ఒక కన్నేసి ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. హరీష్, రైట్ ఉషా. అలాగే బీఆర్ఎస్ హయాంలోని ఈ కాళేశ్వరం అవినీతి జరిగింది కాబట్టి కేసీఆర్ మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద ఏదైతే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ మీద వేసిన వెంటనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి వైదొలుగుతూ కవిత డైవర్షన్ పాలిటిక్స్ ని ప్లే చేస్తుంది అన్న కోణంలోనే కాసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు మొత్తం కూడా బీఆర్ఎస్ దీన్ని ఒక ఏటీఎం లాగా మార్చుకునింది, దీన్ని కూలేశ్వరం లాగా మార్చేసింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో హరీష్ రావు దగ్గర నుంచి సంతోష్ రావు, అలాగే కేసీఆర్, అలాగే కేటీఆర్ చాలా మంది కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటికే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఇందులో కీలకంగా మారింది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఎలా ఉండబోతోంది? సిబిఐ ఎంక్వైరీలో దాదాపుగా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ మొదట ప్రారంభించి ఆ తర్వాత దఫాలుగా అందరినీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈఎన్సీలు ఎవరైతే మాజీ ఈఎన్సీలుగా ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరోసారి విచారించే అవకాశం ఉంటుంది. అలాగే ఆ రోజు వాడినటువంటి ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి నివేదిక, అలాగే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏకపక్ష నిర్ణయమా లేకపోతే అఖిలపక్ష నిర్ణయంతో తీసుకున్నదా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ కమిషన్ కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. హరీష్.